హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను. యాజ్ యూజువల్ నేను ఎప్పుడో పెడతాము మంచిగా టైంకి అని అనుకుంటాను ప్రతిసారి, కానీ అనుకోకుండా అలా లేట్ అయిపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే అయిపోయింది. ఏంటిరా అమ్మ చెప్పులా పొట్టు పెడితే తీసేసుకుని వచ్చింది. అమ్మ చెప్పులా అదా. ఈ రంగోలీ షీట్ నేను ఆన్లైన్లో తీసుకున్నా. అంటే ఎక్కడ కావాలి అంటే అక్కడ పెట్టుకోవచ్చు అని చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనని వేయనియరు కదా, అందుకని ఎక్కడైనా పెట్టుకుని ఇక్కడ ఏదో ప్లేస్లో పెట్టుకోవచ్చు అని ఇలా తీసుకున్నా. ఇదిగా వావ్ ఈ మూమెంట్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను అంటే మేము ఏ చేస్తుందని తెలుసు, కానీ మేము పెడుతూ ఉంటే నేను పెడతాను అని అడిగింది. సరేలే తర్వాత ఇద్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇలా నేను కొంచెం అటు వెళ్ళాను అంతే, అందులో పెట్టినవన్నీ తీసుకుని వచ్చేసింది. ఇంకా సరే ఇక్కడ పడుతుందేమో అని హెల్ప్ చేస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చాము. ఈ వాటర్ దియాస్ అయితే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయో. అటు పండగ వైపుని ఎంజాయ్ చేయొచ్చు, ఇటు పిల్లలు కాల్చుకుంటారు అనే టెన్షన్ కూడా ఉండదు. వాళ్ళు కూడా ఆడుకున్నట్టుగా హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అయిపోయినారా ఇటారా జ్యోతి, నాన్న పందిరేసాడు లైట్లతో. ఖచ్చితంగా దా. స్మైల్ స్మైలింగ్. అమ్మో, ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మో అబ్బో, సేమ్ బట్ అందరిని ఎక్కిరిచ్చు నువ్వు. దోమ వచ్చిందా? జ్యోతి, నాన్న డ్రెస్ బాగుందని చెప్పు. డ్రెస్ బాగుందని చెప్పండి అమ్మ కుట్టింది, అందుకే అమ్మ అన్నిసార్లు అడుగుతుంది కదా.
అయ్యో అమ్మో అమ్ములు మందులు కాల్చుకున్నావా? అమ్ములు దీపావళి మందులు ఎక్కడుంది? కాల్చావా? ఎలా కాల్చాం? ఎలా కాల్చావు? ఈసారి దివాళీ అవుట్ఫిట్స్ అన్నీ మా ముగ్గురివి నేనే డిజైన్ చేశాను, నేనే స్టిచ్ చేశాను. నా దగ్గర ఈ శారీ ఉందన్నమాట, మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ దానికి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో బార్డర్ ఉంటుంది. సో ఇది నాకు శారీ కట్టుకోవడానికి అంటే చాలా టైం పడుతుంది అని అనిపించింది. అందుకని చెప్పి నేను దీన్ని లెహంగా లాగా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. సో నాకు ద్యుతికి ఎలాగో అవుతుంది, అందుకని నేను తేజకు కూడా గుంటూరుకి వెళ్ళిన తర్వాతనే షాపింగ్ చేశాను అనమాట. సో ఈ కలర్ ఉంది కదా, ఆ కలర్ క్లాత్ తీసుకున్నాను. సో తనకు కూడా కుట్టడానికి నాకు వస్తుందో లేదో అనే స్టార్ట్ చేశాను. కాకపోతే ఇంకా నా కుర్తీస్ కుట్టడం కొంచెం తెలుసు నాకు, అందుకని అదే ప్యాటర్న్లో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. కానీ నిజంగా మంచిగా వచ్చింది అనిపించింది నాకు. చూడడానికి ఎలా ఉందో కానీ నాకు మాత్రం చూస్తుంటే కూడా బాగుంది. అండ్ ఎవరు నమ్మలేదన్నమాట. ఈవెన్ నేనే కుట్టాను అని చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. అది షాప్లో తీసుకున్నలా చెప్తున్నానేమో అని అనుకున్నారు. కానీ నాకే నిజంగా సర్ప్రైజింగ్గా అనిపించింది, నేను ఇంత బాగా కుట్టానా అని చెప్పి. కానీ చాలా టైం పట్టింది, ఎందుకంటే నాకు మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకుని అదంతా సెట్ చేసుకుంటూ ఆల్రెడీ తనకి వేరే కుర్తాస్ అవి ఉంటాయి కదా, సో వాటిని రెఫరెన్స్గా తీసుకుని వాటి మెజర్మెంట్స్ చూసుకుంటూ మొత్తానికైతే అలా కుట్టాను అనమాట. నాకే ఫుల్ నచ్చాయి అసలు అవుట్ఫిట్స్. అంటే నేను నా చేతులతో చేసినవి కదా, అందుకని హ్యాపీగా అనిపించింది.